హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ నిన్న నైట్ నిద్రపోయే ముందు మీ గురించి ఏం ఆలోచించారు అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఫోర్స్ఫుల్గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్లోకి ఫిట్ ఇన్ చేసుకోకండి. ఎంత పర్సంటేజ్ మీ సిచ్యువేషన్కి రెజనేట్ అవుతుంది దాన్ని బట్టి మీరు మీ ఈ రీడింగ్ని మీకు రెజనేట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇది వచ్చేసి ఎట్ ప్రజెంట్ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. ఓకే, అండ్ ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి అండ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా చూడొచ్చు. అండ్ ఎలాంటి పర్సన్ కోసమైనా ఎవరి కోసమైనా ఈ రీడింగ్ మీరు చూడొచ్చు. మీ పాస్ట్ పర్సన్ కోసం చూడొచ్చు, మీ ప్రజెంట్ పర్సన్ కోసం చూడొచ్చు, మీరు ఇష్టపడే పర్సన్ గురించి కావచ్చు అండ్ మీ స్పెషల్ పర్సన్ కానీ మీరు లవ్ చేసే పర్సన్ కానీ. సో ఎవరి కోసమైనా ఈ రీడింగ్ చూడొచ్చు. అట్లీస్ట్ ఆ పర్సన్ నేమ్ 3 times ఆర్ 5 times తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. ఓకే, సో ఇంకా మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోతాము. కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు పర్సన్ నేమ్ తలుచుకోండి, వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో దట్ రీడింగ్ అనేది మీకు రెసనేట్ అవుతుంది. యూనివర్స్కి ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. రీడింగ్ కనుక పాజిటివ్ వస్తే ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని కామెంట్ సెక్షన్లో క్లైమ్ చేసుకోండి. చూద్దాము నిన్న నైట్ మీ పర్సన్ ఏం ఆలోచించారు. అండ్ చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్కి సపోర్ట్ చేస్తూ కోఆపరేట్ చేస్తున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ యూనివర్స్కి ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లంకి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే, మీ జాబ్ గురించి కావచ్చు, కెరీర్ గురించి కావచ్చు, హెల్త్ వైజ్ కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, మీ మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, హౌస్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు. సో మీకు రిలేషన్షిప్ వైజ్ కావచ్చు, ఫ్రెండ్షిప్ వైజ్ కావచ్చు, మీకు దేని పరంగా కూడా పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి, మీకు ఒక క్లారిటీ కావాలి అంటే కనుక వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఓకే, యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. నిన్న నైట్ నిద్రపోయే ముందు మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచించారో క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. టూ ఆఫ్ వాండ్స్. నాకు తెలిసి ఈ పర్సన్ ఏం ఆలోచించారు అంటే మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరుగుతుంది. తను ఎంత ప్రయత్నించినా మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరగకూడదని తను ఎంత
తను దూరం తగ్గించడానికి ట్రై చేస్తున్నా కానీ ఎందుకో మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరుగుతుంది. అది ఎమోషనల్ డిస్టెన్స్ కావచ్చు, ఫిజికల్ డిస్టెన్స్ కావచ్చు. సో, సంథింగ్ ఏదో పక్కన పెట్టాలి, మీ దగ్గరికి రావాలి ఈ పర్సన్ అని చాలా ప్రయత్నం చేస్తున్నారు. సో, మిమ్మల్ని కలవాలి, మిమ్మల్ని చూడాలి అన్నట్టు చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నారు. సో, పాస్ట్ ఏదైతే మీ ఇద్దరి మధ్య పాస్ట్ ఏదైనా ఇష్యూస్ అయ్యుంటే గనక దాన్ని పక్కన పెట్టి ఈ పర్సన్ మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలి. సో, ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా వెయిట్ చేయకూడదు. నాకు తెలిసి ఇప్పటిదాకా ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకోవడానికి వెయిట్ చేసి ఉంటే గనక వెయిట్ చేయకూడదు. వెయిటింగ్‌ని పక్కన పెట్టి ఈ రిలేషన్ కోసం, మీకోసం తను ముందుకు రావాలి. ఒక స్టెప్ తీసుకోవాలి. యాక్షన్ మోడ్‌లో ఉన్నారు. వాన్స్ ఎనర్జీ అంటే యాక్షన్ మోడ్‌లో ఉండడం. సో, ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ యాక్షన్ మోడ్‌లో ఉన్నారు. మీకోసం ఈ పర్సన్ ట్రై చేస్తున్నారు. మీ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు అండ్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఈ పర్సన్. ఈ పర్సన్ తనంతట తాను యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో, మీకు ఈ పర్సన్‌కి మధ్య సిచ్యువేషన్స్ ఏమైనా ఉండనియండి. ఫిజికల్ డిస్టెన్స్ అవ్వనియండి, ఎమోషనల్ డిస్టెన్స్ అవ్వనియండి. ఈ పర్సన్ మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీతో మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీలో కనిపిస్తున్నారు. అంటే మీరంటే ఎక్కువ ఇంట్రెస్ట్ కనిపిస్తున్నారు అండ్ కెరియర్ అంటే కూడా ఈ పర్సన్‌కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. అండ్ మీరంటే కూడా ఈ పర్సన్‌కి ఎట్ ప్రెజెంట్ చాలా ఇంట్రెస్ట్ ఉంది. మీకు కనెక్ట్ అవ్వాలి, మీతో మాట్లాడాలి అనే ఫీలింగ్ అయితే ఈ పర్సన్‌లో ఉంది. వాళ్ళకి మీరంటే ఎంత ఇష్టం ఉందో అది ఈ పర్సన్ మీకు ఎక్స్‌ప్రెస్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. మీరు లేకుండా ఉండలేరు. సో, ఏదున్నా తన లైఫ్‌లో ఏదైనా ఉండొచ్చు. ఏ సిచ్యువేషన్స్ అయినా ఉండొచ్చు. కెరియర్ విషయంలో బిజీ అయ్యి ఉండొచ్చు ఈ పర్సన్. ఫ్యామిలీ విషయంలో బిజీ అయ్యి ఉండొచ్చు. నాకు తెలిసి ఈ పర్సన్‌కి మీరు కాకుండా వేరే ఆప్షన్ కూడా ఏదో ఉంది. బట్ స్టిల్ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారు. మీరు ఇప్పుడు ఈ పర్సన్‌కి ప్రయారిటీ అయ్యారు కాబట్టి మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారు. మీరు అంటే ఇప్పుడు ఈ పర్సన్‌కి ఇంట్రెస్ట్ ఉంది. ప్యాషనేటెడ్ ఎనర్జీలో ఉన్నారు. ఫైరీ ఎనర్జీలో ఉన్నారు. సో, వెయిట్ చేయొద్దు. మీ ఇద్దరి మధ్య ఎట్లా అయినా సరే డిస్టెన్స్ తగ్గించాలి. గ్యాప్ అది మీరు ఇస్తున్నారా? లేకపోతే గ్యాప్ వాళ్ళు తీసుకుంటున్నారా? లేకపోతే మీ ఇద్దరి మధ్య అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల గ్యాప్ వస్తుందా? బట్ ఈ పర్సన్ ఏంటంటే తన సైడ్ నుంచి తను మీ ఇద్దరి మధ్య గ్యాప్ తగ్గించాలి. డిస్టెన్స్ తగ్గించాలి. మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఆ ఫైరీ ఎనర్జీ రావాలి. ఆ ప్యాషన్ రావాలి. సో, తనంటే మీకు ఇంట్రెస్ట్ రావాలి. మీరంటే తనకి ఇంట్రెస్ట్ రావాలి. సో, దానికోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. ఒక నిమిషం క్లారిఫికేషన్ చూద్దాం. సో, కొన్ని సిచ్యువేషన్స్‌లో ఇక్కడ ఎలాంటి ఎనర్జీ కనిపిస్తుందంటే క్లారిఫికేషన్ తీసిన తర్వాత మీ ఇద్దరిలో ఐ థింక్ మీరు కూడా తనని మిస్ అవ్వాలి. సో, తను లేని లోటు అనేది మీకు కూడా తెలియాలి. అండ్ మీ ఇద్దరి మధ్య అసలు ఎందుకు ఈ దూరం వస్తుందో, ఎందుకు సెపరేషన్ వస్తుందో మీకు కూడా ఆలోచించుకునే టైం ఇవ్వాలి. సో, ఇక్కడ 2 ఎనర్జీస్ కనిపిస్తుంది. ఈ పర్సన్ సిచ్యువేషన్స్ ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుందో, ఎక్కడ మీ ఇద్దరి మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్స్ వస్తుందో దానికి అర్థం చేసుకోవడానికి మీకు కూడా ఈ పర్సన్ టైం ఇవ్వడానికే మీ నుంచి గ్యాప్ తీసుకున్నారు. సో, మిమ్మల్ని ఫోర్స్ చేయడం ఇష్టం లేక, మిమ్మల్ని బలవంత పెట్టడం ఇష్టం లేక, మీ ఫీలింగ్స్ మీరు అర్థం చేసుకోవడానికి ఈ పర్సన్ టైం ఇచ్చారు, గ్యాప్ ఇచ్చారు. అది ఒక సిచ్యువేషన్ అయితే, ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరిగి ఉంటే ఈ పర్సన్ ఆ డిస్టెన్స్‌ని కవర్ చేయాలి అనే వెయిట్ చేయకూడదు. డిస్టెన్స్‌ని కవర్ చేయాలి. తన ప్యాషన్, తన ఇంట్రెస్ట్‌లో మీకు చూపించాలి అనేది ఒక సిచ్యువేషన్. ఇంకొక సిచ్యువేషన్ మీకు మీరే ఈ పర్సన్‌కి మీకు కూడా టైం ఇవ్వాలి. మిమ్మల్ని కూడా తొందర పెట్టకూడదు. నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కాబట్టి స్లో మూమెంట్ ఎనర్జీ. మీరు కూడా నిదానంగా మీ ఫీలింగ్స్ ఏంటి మీరు అర్థం చేసుకోవాలి. సో, ఈ గ్యాప్ అనేది నెసెసరీ. మిమ్మల్ని ఫోర్స్ చేయకూడదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. సో దట్ మీకు ప్రాపర్ ఐడియా వస్తుంది. తనంటే ఇష్టం ఉందా లేదా, తనంటే ఫీలింగ్స్ ఉందా లేదా అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో, మిమ్మల్ని తొందర పెట్టి, మిమ్మల్ని బలవంత పెట్టి తను
ఏదో చెయ్యాలి అనే ఫీలింగ్ అయితే తనకి లేదు. బెటర్ మీరు కూడా టైం తీసుకోండి, వాళ్ళు కూడా టైం తీసుకుంటారు. సో దట్ మీ ఇద్దరి మధ్య ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఇన్ ఫ్యూచర్ ముందుకు వెళ్ళిన తర్వాత కూడా ఎలాంటి తొందర పెట్టేసావు, నాకు ఆలోచించుకునేంత టైం లేదు, నాకు ఇవ్వలేదు, నన్ను ఫోర్స్ చేసావు అనే మాట వాళ్ళకి రాకూడదు అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఈ సెపరేషన్ కానీ వాళ్ళు ఈ టైం కానీ మీకు ఇచ్చారు. సో దట్ మీరు కూడా ఆలోచించుకుంటారు నిదానంగా అనేసి ఆ టైం ఇచ్చారు అనేది ఇక్కడ ఎనర్జీ కనిపిస్తుంది. ఒకళ్ళు డిస్టెన్స్ తగ్గించాలి అనుకుంటున్నారు, మీతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు. ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే మిమ్మల్ని ఫోర్స్ చేశాను అనే మాట వాళ్ళకి రాకూడదు కాబట్టి వాళ్ళు టైం తీసుకున్నారు. మీరు కూడా ఆలోచించుకోండి, తొందర పడకుండా నిదానంగా ఆలోచించుకోండి. ఆ పర్సన్ విషయంలో స్లో మూవింగ్ ఎనర్జీ లాగా ఉండండి. తొందర పెట్టాను అనే మాట తను తీసుకోవాలని అనుకోవట్లేదు కాబట్టి నిదానంగా ఆలోచించుకోండి. టైం ఇస్తాను, నేను వెయిట్ చేస్తాను, నువ్వు నీ ఫీలింగ్స్ నా మీద నీకు ప్రేమ ఉందా లేదా అనేదానికి నేను నీకు టైం ఇస్తాను, ఆలోచించుకో, నేను నిన్నేం ఫోర్స్ చేయను, తొందర పెట్టను, నీకు క్లారిటీ వచ్చిన తర్వాతే మనం ముందుకు వెళ్దాం అనేది ఇంకొక సిచ్యువేషన్ అన్నమాట. సో యూనివర్స్, మా వ్యూవర్స్ పర్సన్స్ నేను నైట్ ఏం ఆలోచించారు మా వ్యూవర్స్ కోసం. సో స్ట్రెంగ్త్, నాకు తెలిసి ఈ పర్సన్లో ఎట్ ప్రజెంట్ కరేజ్, ధైర్యం అనేది కొంచెం ఎక్కువ అయింది. ఫస్ట్లో ఈ పర్సన్ ధైర్యం లేక మీ విషయంలో స్టెప్ తీసుకొని అది లేక బ్యాక్ అయిపోయారు. అట్ ప్రెజెంట్ నిన్న నైట్ కూడా ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో చాలా రొమాంటిక్గా ఆలోచించారు. అది ఇక్కడ ఎనర్జీ కనిపిస్తుంది. ఈ పర్సన్లో అట్ ప్రెజెంట్ మీరు అంటే కాన్ఫిడెన్స్ ఎక్కువ అవుతుంది, మీరు అంటే ధైర్యం ఎక్కువ అవుతుంది, మీరు పక్కన ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో కరేజ్ అనేది ఎక్కువైంది. స్ట్రెంగ్త్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో 5 వర్డ్స్ ఇక్కడ మీకు మీ పర్సన్ మీరు లేకుండా ఉండలేకపోతున్నారు. నాకు తెలిసి మీకు మీ పర్సన్కి మధ్య చాలా గొడవలు జరిగింది, చాలా ఇష్యూస్ అయినాయి, ఈగో క్లాషెస్. ఈ పర్సన్ ఈగోతో చాలా వరకు మిమ్మల్ని హర్ట్ చేశారు, మిమ్మల్ని బాధ పెట్టారు. తను గెలవాలి అనే దాంతో మిమ్మల్ని హర్ట్ చేశారు. కాబట్టి ఎట్ ప్రెసెంట్ ఈ పర్సన్ ఏంటంటే మీతో రొమాంటిక్గా ఉంటే మీ ఇద్దరి మధ్య ఉన్న పెరిగిన ఆ గ్యాప్ కానీ ఆ డిస్టర్బెన్స్ కానీ తగ్గుతుంది. సో మిమ్మల్ని ఏదో ఒక రకంగా కూల్ చేయాలి, హ్యాపీ చేయాలి. సో దానివల్ల జరిగిందంతా ఏదైతే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ జరిగిందో, తన ఈగో వల్ల మీతో గొడవ పడ్డారో అదంతా మర్చిపోవాలి అంటే మిమ్మల్ని హ్యాపీ చేయాలి, మిమ్మల్ని ప్యాంపర్ చేయాలి, యు ఆర్ మై స్వీట్ హార్ట్ ఇట్లా మాట్లాడాలి. సో దట్ మీరు జరిగిందంతా మర్చిపోతారు అని అయితే ఆలోచించి మిమ్మల్ని ఎలా కూల్ చేయాలి, ఎలా కాంప్రమైజ్ చేయాలి, ఇది చేస్తే కూల్ చేయొచ్చు, కాంప్రమైజ్ చేయొచ్చు. సో ఫైట్స్కి సొల్యూషన్ ఏంటి అంటే మీతో రొమాంటిక్గా మాట్లాడటమే, మిమ్మల్ని కూల్ చేయడమే, మిమ్మల్ని హ్యాపీ చేయడమే, మీతో మంచిగా టైం స్పెండ్ చేయడమే అనేది ఆలోచించారు. చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు మీ పర్సన్, చాలా ఓవర్ థింకింగ్ నడుస్తుంది పర్సన్లో. భయపడుతున్నారు. ఎస్పెషల్లీ తను గొడవ పడడం వల్ల మీరు ఎక్కడ దూరం అవుతారేమో, తన ఈగోతో మిమ్మల్ని హర్ట్ చేశారు, మిమ్మల్ని బాధ పెట్టేలాగా మాట్లాడారు. తను గెలవడం కోసం ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మాటలను ఉండొచ్చు, బాధ పెట్టి ఉండొచ్చు, ఈగో ప్రైడ్ అవ్వడం వల్ల ఇదంతా చేశారు కాబట్టి మిమ్మల్ని కూల్ చేయాలి అని అనుకుంటున్నారు. యూనివర్స్ క్లారిఫై చేయండి మా వ్యూవర్స్ కోసం ఏం ఆలోచించారు. 10 ఆఫ్ పెంటికల్స్, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీతో ఒక స్టెబిలిటీ ఉండాలి. 10 ఆఫ్ పెంటికల్స్ అంటే ఎమోషన్స్ కాదు,
మీతో స్టెబిలిటీ ఉండాలని ఈ పర్సన్ ఆలోచించారు. ఈ రిలేషన్ ఎప్పటికీ మీతో ఇలాగే కంటిన్యూ చేయాలి. ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి అండ్ మీ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. ఎవరెవరు వచ్చి మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినా వాటన్నిటినీ మీ ఇద్దరు ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమతో కానీ ఆప్యాయతతో కానీ అండర్స్టాండింగ్తో కానీ అది కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అని మీ పర్సన్ అనుకున్నారు. స్టెబిలిటీ అంటే మేబీ మ్యారేజ్ కావచ్చు, కమిట్మెంట్ కావచ్చు, లాంగ్ టర్మ్గా ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలని కావచ్చు. ఫ్యూచర్లో మిమ్మల్ని ఈ పర్సన్ ఏంటంటే ఒక ఫ్యామిలీ లాగా అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మీతో మాట్లాడడానికి, మీతో యూనియన్ అవ్వడానికి, రికన్సిలేషన్ అవ్వడానికి, రీయూనియన్ అవ్వడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. అండ్ మ్యారేజ్ విషయంలో కూడా ఈ పర్సన్ రెడీగా ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆబ్స్టకల్ వచ్చేసి ఈ పర్సన్ విషయంలో లైక్ ఫ్యామిలీ ఇష్యూ ఇక్కడ ఆబ్స్టకల్ లాగా కనిపిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ ఈ సిచ్యువేషన్లో ఆబ్స్టకల్ లాగా ఈ పర్సన్ చూస్తున్నారు. ఫ్యామిలీ చాయిస్లో ఈ పర్సన్ వేరే మ్యారేజ్ చేసుకోవడం కానీ, లేకపోతే ఫ్యామిలీ కోసం ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకోకుండా అలా సింగిల్గా ఉండిపోదామని కానీ, లేదా మీతో ఈ పర్సన్ మ్యారేజ్ విషయం కానీ ఫ్యామిలీ ఇక్కడ ఆబ్స్టకల్గా కనిపిస్తుంది. పేజ్ ఆఫ్ పెంటికల్స్ చెప్పాను కదా, ఫ్యామిలీ ఈ పర్సన్కి ఆబ్స్టకల్ లాగా కనిపిస్తుంది. కొంతమంది సిచ్యువేషన్లో అయితే ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నారు. అండ్ ఇంకొంతమంది సిచ్యువేషన్లో అయితే ఈ పర్సన్ లాంగ్గా ఆలోచించట్లేదు. సో ఈరోజు హ్యాపీగా ఉన్నాం, ఈరోజు సంతోషంగా ఉన్నాం కదా, లాంగ్ టర్మ్గా ఆలోచించడం ఎందుకు? రేపు అనే రోజు ఏమవుతుందో ఎవరికేం తెలుసు, అది ఈ పర్సన్ ఆలోచించారు. పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇన్మెచ్యూర్డ్ ఎనర్జీ. ఇన్మెచ్యూర్డ్గా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అంటే మీతో లవీ డవీ ఎనర్జీలోకి రావాలి, లైక్ రేపు అనే రోజు ఎవరికి ఎలా ఉంటుందో అనేది ఎవరికి తెలీదు. బట్ ప్రజెంట్ మనం హ్యాపీగా ఉన్నామా, ప్రజెంట్ మన ఇద్దరం ఒకరితో ఒకరు కమిటెడ్గా ఉన్నామా, అది చాలు కదా. నాకు తెలిసి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఇద్దరు మ్యారీడ్ కానీ లేకపోతే సపరేట్ మ్యారీడ్ కానీ ఆ సిచ్యువేషన్స్ ఏదో కనిపిస్తుంది. రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు. అట్ ప్రజెంట్ మనం హ్యాపీగా ఉన్నామా, మన ఇద్దరం కలిసి సంతోషంగా ఉన్నామా, కమిటెడ్గా ఉన్నామా, నా వల్ల నువ్వు హ్యాపీగా ఉన్నావా, నీ వల్ల నేను హ్యాపీగా ఉన్నానా, ఇంతవరకు చాలు అనే ఎనర్జీ. పేజ్ ఏంటంటే ఇన్మెచ్యూరిటీ, 10 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మెచ్యూరిటీ ఎనర్జీ. ఓవర్గా ఆలోచించి ఓవర్ మెచ్యూరిటీగా ఉంటే ప్రజెంట్ మూమెంట్ మిస్ అయిపోతాము. మ్యారేజ్ జరుగుతుందా లేదా, లాంగ్ టర్మ్గా ఉంటామా లేదా అనేది అది మన హ్యాండ్స్లో కూడా లేదు, మన చేతుల్లో కూడా లేదు. అట్ ప్రజెంట్ మనం హ్యాపీగా ఉన్నామా, అట్ ప్రజెంట్ నువ్వు నా వల్ల హ్యాపీగా ఉన్నావా, నేను నీ వల్ల హ్యాపీగా ఉన్నానా, ఇది చాలు అనేది మీ పర్సన్ ఆలోచన అనమాట కొంతమంది విషయంలో. బట్ కొంతమంది విషయంలో మాత్రం ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, మీతో లాంగ్ టర్మ్గా ఉండాలనుకుంటున్నారు, మీతో స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి అని కూడా కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే ఇన్మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు. ఏదైతే అది అవుతుంది. ఫ్యూచర్లో ఏదో జరుగుతుంది అని ఎట్ ప్రజెంట్ మనం ఎందుకు బాధపడాలి, ఎందుకు ఇక్కడితోనే స్టాప్ చేయాలి, తర్వాత సంగతి తర్వాత. ప్రజెంట్ మనం హ్యాపీగా ఉన్నామా, ప్రజెంట్ నాకు నువ్వంటే ఇష్టం, నీకు నేనంటే ఇష్టం, ఇంతకు మించి ఇంకేం కావాలి. ఫ్యూచర్ సంగతి ఫ్యూచర్లో ఆలోచిద్దాం. రేపనే రోజు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. రేపటి గురించి ఆలోచిస్తే ఎట్ ప్రజెంట్ హ్యాపీగా ఉండలేము. కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే
లైఫ్లో హ్యాపీనెస్ కోరుకుంటున్నారు, చిన్న చిన్న ఆనందాలు కోరుకుంటున్నారు. పేస్. సో చూడండి, చిన్న చిన్న ఆనందాలు, సో మంచి మెమరీస్, స్మాల్ స్మాల్ హ్యాపీనెస్, అది కోరుకుంటున్నారు. మీతో ఉన్నప్పుడు వచ్చే స్మాల్ స్మాల్ హ్యాపీనెస్, అది మెమరీస్ లాగా దాచుకోవాలి అనుకుంటున్నారు. యూనివర్స్, మీరు చాలా మెచ్యూర్డ్, బట్ ఈ పర్సన్ ఏంటంటే మీ నుంచి స్మాల్ స్మాల్ హ్యాపీనెసెస్ తప్ప వేరే ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో చూడండి, పేజ్ ఆఫ్ వాండ్స్, క్లారిఫై, 5 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో పాస్ట్లో ఎలా ఉన్నారో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. అప్పుడు అలా ఉన్నాము, ఇప్పుడు ఇలా ఉన్నాము. సో పాస్ట్ మెమరీస్ గుర్తు చేసుకొని, లేకపోతే పాస్ట్ మీ ఫొటోస్ కానీ, మీ చాటింగ్స్ కానీ, ఇవన్నీ గుర్తు చేసుకొని ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పాస్ట్లో తను మీ చేసిన ఇన్మెచ్యూర్డ్ పనులు కానీ, చైల్డిష్ బిహేవియర్స్ కానీ, అప్పుడు నేను మాట్లాడకపోతే నువ్వు మాట్లాడలేదు ఇలా కానీ, నేను ఫోన్ చేస్తే తప్ప నువ్వు మాట్లాడలేదు, నీకు నువ్వుగా మాట్లాడలేదు. సో ఈ పర్సన్ ఏంటంటే నేను నైట్ మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్గా ఆలోచించారు. పాస్ట్లో మీ ఇద్దరు కలిసి రొమాంటిక్గా ఉన్నది ఈ పర్సన్ గుర్తు చేసుకున్నారు. పాస్ట్లో లైక్ హ్యాపీగా ఉన్నారు, ఇవన్నీ గుర్తు చేసుకున్నారు. లైక్ మీ ఇద్దరు కలిసి ఎంజాయ్ చేసిన మూమెంట్స్ కానీ, లైక్ రొమాంటిక్గా కానీ, నార్మల్గా కానీ, ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టంతో కలిసి హ్యాపీగా మాట్లాడుకున్న సిచ్యువేషన్స్ కానీ ఈ పర్సన్ బాగా గుర్తు చేసుకున్నారు. అప్పుడు అలా ఉన్నాం, ఇప్పుడు ఇలా ఉన్నాం అన్నట్టు. ఇప్పుడు అదంతా ఏం లేదు. 5 ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు అదంతా మిస్ అవుతున్నారు మీ పర్సన్. మీకోసం లిటరల్లీ ఈ పర్సన్ ఏడుస్తున్నారు. చూడండి, ఇలా తల పట్టుకొని మీ నుంచి ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉండేది ఈ పర్సన్కి, అది లేదు. మీ నుంచి ప్యాషనేటెడ్ ఎనర్జీ ఉండేది, అది లేదు. మీరు ఈ పర్సన్కి కాల్స్ చేసేవాళ్ళు, మెసేజ్ చేసేవాళ్ళు, తనతో మాట్లాడడానికి ట్రై చేసేవాళ్ళు. నేను మాట్లాడకపోతే మీరు కూడా మాట్లాడట్లేదు అని ఆలోచిస్తాను. నేను మాట్లాడకపోతే నువ్వు కూడా మాట్లాడడం మానేసావు. ఇప్పుడు అర్థమవుతుంది నీకు నేనంటే ఎంత ఇష్టం ఉందో అనేసి అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో ఓకే, అప్పుడంతా నేను మాట్లాడాను కాబట్టి మాట్లాడావు, నేను ఫోన్ చేశాను కాబట్టి మాట్లాడావు. ఇప్పుడు నేను మాట్లాడట్లేదు కాబట్టి నువ్వు కూడా మాట్లాడడం మానేసావు. అదే ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఈ పర్సన్. అప్పుడంటే నేను నీ వెనకాల పడ్డాను, నీకోసం తిరిగాను, నీకోసం అది చేశాను, నీకోసం ఇది చేశాను కాబట్టి నువ్వు నా విషయంలో అప్పుడు చేసావు. ఇప్పుడు నేను మాట్లాడడం మానేశాను కదా, నువ్వు కూడా జీరో చేసేసావు. అదే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో 5 ఆఫ్ పెంటికల్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఫైనాన్షియల్లీ ఈ పర్సన్కి మీరు చాలా హెల్ప్ చేశారు. ఇప్పుడు అది కూడా చేయడం మానేశారు. ఎమోషనల్లీ ఈ పర్సన్ జీరో, ఫైనాన్షియల్లీ ఈ పర్సన్కి జీరో చేశారు. టోటల్లీ ఈ పర్సన్ లాస్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు లేకపోతే. అప్పుడు అనవసరంగా స్టార్ట్ చేశాను అనే ఫీలింగ్ కూడా ఇక్కడ ఈ పర్సన్కి ఉంది.
ఆ రోజే అసలు ఇది మొదలు పెట్టకపోయి ఉంటే, ఈరోజు ఇంత బాధ ఉండదు కదా అనే ఫీలింగ్‌లో ఈ పర్సన్ ఉన్నారు. పేజ్ ఆఫ్ వాండ్స్. ఆ రోజే నేను ఇది స్టార్ట్ చేయకపోయుంటే, ఈ పర్సన్ మీద ఇష్టం పెంచుకోకపోయుంటే, ఈరోజు నేను ఇంత బాధపడి ఉండాల్సింది కాదు గదా! అని ఆలోచిస్తున్నారు. ఈరోజు నేను ఇంత స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు గదా! ఎమోషనల్లీ కావచ్చు, ఫైనాన్షియల్లీ కావచ్చు. ఇప్పుడు నేను కంప్లీట్‌గా ఆ పర్సన్ మీద డిపెండ్ అయిపోయాను. కనెక్ట్ అయిపోయాను. వదిలి ఉండలేకపోతున్నా. ఆ రోజే ఈ ఈ ఈ ఈ దూరం పెంచుంటే, ఈరోజు ఇంతవరకు వచ్చేది కాదు అనేది ఫీలింగ్ అనమాట. పేజ్ ఆఫ్ వాండ్స్ విత్ 5 ఆఫ్ పెంటికల్స్. నేను మాట్లాడకపోతే ఇప్పుడు మాట్లాడట్లేదు. ఇప్పుడు నేను వాళ్ళ లేకపోతే ఉండలేకపోతున్నా. వాళ్ళ కోసం నేను డౌన్ అవుతున్నా. వాళ్ళ కోసం నా పనులన్నీ పక్కన పెట్టేసి నేను ఇంత లాస్ అయిపోయాను. మేబీ ఈ పర్సన్ ఫైనాన్షియల్లీ కూడా తన లైఫ్‌లో ఏదైనా లాస్ అయ్యి ఉండొచ్చు. ఎమోషనల్లీ లాస్ అయ్యి ఉండొచ్చు. హ్యాపీగా లేరు ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్. హ్యాపీగా లేరు. చాలా సాడ్‌గా ఉన్నారు. అందుకే పాస్ట్‌ని గుర్తు చేసుకొని, ఆ రోజే నేను ఈ పిచ్చి పని చేయకుండా ఉంటే, ఇలాంటి వాటిల్లోకి రాకుండా ఉంటే, ఎట్ ప్రెజెంట్ నాకు ఇంత బాధ ఉండేది కాదేమో అని ఆలోచిస్తున్నారు. అప్పుడే నేను మాట్లాడకపోయుంటే, అప్పుడే పరిచయం అవ్వకపోయుంటే, ఇప్పుడు ఇంత బాధ ఉండేది కాదేమో. మీరేమన్నా ఈ పర్సన్ అంటే ఇష్టం లేదు అని ఏమన్నా చెప్పారా? మిమ్మల్ని ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు. మీకోసం ఏడుస్తున్నారు. మరి ఇది ఎవరి ఎనర్జీనో, ఎవరి కోసమో నాకైతే తెలీదు కానీ, ఈ 2 కార్డ్స్ మాత్రం చాలా హెవీ ఎనర్జీ చూపిస్తుంది. ఇప్పుడంతా లాస్ అయిపోయాను. లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది. మేబీ మీ ఇద్దరు ఎట్ ప్రెజెంట్ సెపరేషన్‌లో ఉండుండొచ్చు. ఒకరి లైఫ్ నుంచి ఒకరు వెళ్ళిపోయి ఉండొచ్చు. అప్పుడే అంత ఎక్సైట్‌మెంట్ చూపించకపోయుంటే, అప్పుడే అంత ఇష్టం చూపించకపోయుంటే, ఈరోజు నేను ఇంత బాధపడాల్సిన అవసరం వచ్చుండేది కాదు అని ఆలోచిస్తున్నారు. ఇది ఎవరి పర్సన్ ఎనర్జీనో, ఎవరి కోసమో అది మీకు ఆల్రెడీ తెలిసుండొచ్చు. చూసుకోండి ఎవరికి మ్యాచ్ అవుతుందో. హై ప్రీస్టెస్. ఇప్పటికీ ఈ పర్సన్‌కి మీరంటే ఫీలింగ్స్ ఉన్నాయండి. ఇప్పటికీ ఈ పర్సన్‌కి మీరంటే ఫీలింగ్స్ ఉంది. ఎమోషన్స్ ఉంది. కానీ ఈ పర్సన్ దాచిపెడుతున్నారు. మేబీ పరిస్థితులు తనకు అనుకూలంగా లేకపోయి ఉండొచ్చు. ఇబ్బంది అవుతుందేమో అన్న భయం కావచ్చు. హై ప్రీస్టెస్ క్లారిఫై చేయండి యూనివర్స్. హై ప్రీస్టెస్ క్లారిఫై. 8 ఆఫ్ స్వర్డ్స్. చెప్పాను కదా ఈ పర్సన్ భయం. స్ట్రక్ సిచ్యువేషన్‌లో ఉన్నారు. మేబీ సొసైటీకి భయపడుతూ ఉండొచ్చు. సో లేకపోతే ఎవరైనా లేడీకి ఈ పర్సన్ భయపడుతూ ఉండొచ్చు. ఈ పర్సన్‌కి తన ఓన్ డెసిషన్స్ తీసుకునే అంత ఫ్రీడమ్ లేకపోయి ఉండొచ్చు. అలాంటప్పుడు ప్రేమ ఎందుకండి అని మీరు అడగొచ్చు.
బట్ ఆ పర్సన్కి మీరంటే ప్రేమ కలిగింది అంతే. యాక్చువల్లీ చెప్పాలంటే మీ వల్ల ఈ పర్సన్ కూడా ప్రాబ్లమ్స్లో, స్ట్రెస్లో, ఓవర్ థింకింగ్లో అయిపోయారు. ఇంకొకటి చెప్పాలి అంటే మీ మౌనం వల్ల ఈ పర్సన్కి ఫర్దర్గా ఈ రిలేషన్ ఎలా కంటిన్యూ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఎంత స్ట్రగుల్ ఉన్నా, ఎంత బాధ ఉన్నా, ఎంత పెయిన్ ఉన్నా అట్లీస్ట్ మీరు మాట్లాడితే మీ మనసులో ఏముందో చెప్తే అది ఈ పర్సన్కి అట్లీస్ట్ కొంచెం ధైర్యం వస్తుంది. మీరు కూడా మాట్లాడడం మానేశారు, మీరు కూడా సైలెంట్ అయిపోయారు. వాళ్ళకి ఫర్దర్గా స్టెప్ ఎలా వెయ్యాలో కూడా అర్థం కావట్లేదు. మీ మౌనం మీ పర్సన్లో భయం ఎక్కువ పెంచుతుంది, ఓవర్ థింక్ చేసేలాగా చేస్తుంది. అండ్ మేబీ మీకు మీ పర్సన్కి మధ్య సీక్రెట్ రిలేషన్షిప్ అయి కూడా అయి ఉండొచ్చు. ఈ పర్సన్కి మీరంటే ఫీలింగ్స్ ఉంది కానీ ఈ పర్సన్ దాచిపెడుతున్నారు. మీరు సైలెంట్గా ఉంటున్నారు ఇక్కడ, ఆ పర్సన్ కూడా అందుకే సైలెంట్గా ఉంటున్నారు. ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా అర్థం కాక తెలియక మీ మౌనానికి రీజన్ ఏంటి? ఇన్ని రోజులు మాట్లాడుతూ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మీరు సైలెంట్ అయిపోవడంతో ఈ పర్సన్కి భయం వేస్తుంది. నెక్స్ట్ ఫర్దర్గా ఎలా స్టెప్ తీసుకోవాలో అర్థం కాక. ఎప్పుడూ గలగల ఏదో ఒకటి మాట్లాడుతూ, మెసేజ్ చేస్తూ, కాల్స్ చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు మీరు సైలెంట్ అయిపోవడంతో ఈ పర్సన్ ఏంటంటే భయపడుతున్నారు. లేదా ఈ పర్సన్ తన ఫ్యామిలీ సిచ్యువేషన్లో, తన పేరెంట్స్ దగ్గర కానీ తన ఫ్యామిలీ సిచ్యువేషన్లో కానీ ఈ పర్సన్ స్ట్రక్ అయిపోయారు. నేనేం చేయగలను, నేనేం చేయలేను, నా వల్ల ఏం కాదు, నాకు చాలా భయం వేస్తుంది అనే టైప్లో. సో లాస్ట్ అన్నమాట, 4 of Wands. ఈ పర్సన్ స్టెబిలిటీ కోసం ఎక్కువ ఆలోచిస్తున్నారండి. రీయూనియన్, రీకన్సిలేషన్, మ్యారేజ్, స్టెబిలిటీ. కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు, మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు. Four of Wands clarification. Queen of Swords, 4 of Wands. స్టెబిలిటీ కోసం ఆలోచిస్తున్నారు ఈ పర్సన్, మ్యారేజ్ కోసం ఆలోచిస్తున్నారు. ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు, మీ పర్సన్ ఆల్ ఆఫ్ సడన్ మీ నుంచి ఎందుకు దూరం అయిపోయారని. మేబీ వాళ్ళు మీకు ఈ పర్సన్కి ఏదైనా మ్యాచ్ ఏదైనా సెట్ అయి ఉండొచ్చు, మ్యాచెస్ ఏదైనా చూస్తూ ఉండొచ్చు. సో దానికోసం ఏంటంటే ఈ పర్సన్ కోల్డ్గా బిహేవ్ చేస్తూ మీ నుంచి దూరం వెళ్ళిపోయారు. ఆర్ ఎల్స్ వాళ్ళు
ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే గనక వాళ్ళ మ్యారీడ్ విషయంలో వాళ్ళు స్టెబిలిటీ కోసం ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. మీతో కోల్డ్గా బిహేవ్ చేస్తున్నారు. లేదా వాళ్ళ కెరియర్ విషయంలో స్ట్రాంగ్ ఫౌండేషన్ కోసం, కెరియర్ విషయంలో స్టెబిలిటీ కోసం వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం కోసం ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. మీకు దూరంగా ఉంటున్నారు. వదిలేసి వెళ్ళిపోవడం కానీ, మీకు దూరంగా ఉండడం కానీ బోత్ సేమ్ కిందకే వస్తుంది. సో ఈ పర్సన్ కొంతవరకు ఎందుకో అప్సెట్గా ఉన్నారు అని అయితే కనిపిస్తుంది. ఓవర్ థింకింగ్ అయితే ఎట్ ప్రెసెంట్ ఈ పర్సన్ లైఫ్లో చాలా నడుస్తుంది. సిచ్యువేషన్స్ మీద ఎట్ ప్రెసెంట్ ఈ పర్సన్కి క్లారిటీ వస్తుంది. సోర్స్ అంటే క్లారిటీ, మైండ్తో ఆలోచిస్తున్నారు. అసెస్మెంట్ చేస్తున్నారు. వాట్ ఈజ్ వాట్ అనేది ఈ పర్సన్ ఎక్కువ క్లారిటీ ఆలోచిస్తున్నారు. పాస్ట్లో ఇన్మెచ్యూర్గా ఆలోచించారు, ఇప్పుడు క్లారిటీగా ఆలోచిస్తున్నారు. ఫ్యామిలీని ఒప్పించుకొని మ్యారేజ్ చేసుకోవడం కానీ, ఫ్యామిలీని ఒప్పించుకొని స్టెబిలిటీ తీసుకురావడం కానీ, లేదు అంటే ఈ పర్సన్ ఫ్యామిలీ చాయిస్లో వేరే మ్యారేజ్కి రెడీగా ఉన్నారు. అందుకే ఈ పర్సన్ మీకేమీ ఆన్సర్ చెప్పకుండా కోల్డ్గా వెళ్ళిపోయారు. లేదు అంటే ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే కనుక ఈ పర్సన్ అక్కడ స్టెబిలిటీ పోకూడదని మీతో కోల్డ్గా బిహేవ్ చేస్తున్నారు. ఆల్రెడీ లేకపోతే ఈ పర్సన్ లైఫ్లో సెపరేషన్ ఏదన్నా నడుస్తుంది, సింగిల్ అయి ఉంటే ఈ పర్సన్ స్ట్రాంగెస్ట్ ఫౌండేషన్ కోసం ఆలోచిస్తున్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.